لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. 6 సంవత్సరాలే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? విశ్వాసంతో 6 సంవత్సరాలే ఉన్నాడు. 30వ సంవత్సరంలో కలిమా చదివాడు. 36వ సంవత్సరంలో చనిపోయాడు. ఈ 6 సంవత్సరాల జీవితానికి అల్లా యొక్క సింహాసనం కంపించింది సోదరులారా. 6 సంవత్సరాల ఆయన జీవితానికి సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా 30వ సంవత్సరంలో కలిమా చదివాడు. 36వ సంవత్సరంలో చనిపోయాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నాడు, నేడు సఅద్ బిన్ ముఆజ్ యొక్క మరణంతో అల్లా సింహాసనం కూడా కదిలిపోయింది. అంతటి తక్కువ సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హౌస్ ఖజ్రజ్ కు సంబంధించినటువంటి తీర్పు గురించి సఅద్ని పిలవండి, అతడే తీర్పు చెప్పాలి అన్నారు. సఅద్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా ఆయన సమక్షంలో నేను తీర్పు చెప్పటమా? ఇది ప్రవక్త గారు చెప్పారా? అవును సార్, ఇది ప్రవక్త గారు చెప్పారు, నువ్వే తీర్పు చెప్పాలంట అని సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా తన జాతికి సంబంధించినటువంటి తీర్పును ఇచ్చారు. తన మన పక్షపాతాన్ని చూపించలేదు. వారికి సంబంధించినటువంటి తీర్పును సంహారమే అని చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? సఅద్, ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు అర్ష్ మీద ఉన్నటువంటి అల్లా ఇచ్చిన తీర్పే నువ్వు ఇచ్చావు. సుబ్హానల్లాహ్. సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా జనాజా నమాజులు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 70,000 మంది దైవదూతలు ఆయన జనాజా నమాజ్ చదివించారు అని చెప్పారు. సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా జనాజాలో 70,000 మంది దైవదూతలు. సాక్షాత్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జనాజా నమాజులు చదివించారు. అబూబకర్, ఉమర్ రదియల్లాహు తఆలా సమాధిలో ఉన్నారు, ఆయన మయ్యత్ని సమాధిలో పెట్టారు. అబ్దుల్లా బిన్ మసూద్ లాంటి వారు ఆయన శవాన్ని లోనకిచ్చారు. కానీ సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా ఎప్పుడైతే సమాధిలో పెట్టారో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతులెత్తి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ సుదీర్ఘంగా, హృదయ విదారకంగా, మనోవేదనతో సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. సహాబాలందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు ఎవరి జనాజాలో మీరు ఇలా చేయలేదు. మీరు చెప్పారు కదా సఅద్ బిన్ ముఆజ్ యొక్క మరణ వార్తతో అల్లా యొక్క సింహాసనమే కదిలిపోయింది అని. మీరు చెప్పారు కదా సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా యొక్క జనాజాలో 70,000 మంది దైవదూతలు పాల్గొన్నారని. ఓ ప్రవక్త, మీరే చెప్పారు కదా సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా యొక్క మయ్యతిని. సహాబాలు అన్నారు, ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆజానబాహుడు, ఆయన యొక్క మయ్యత్ బరువుగా ఉంటుందని సహాబాలు బలంగా లేపోయారు. కానీ ప్రవక్త, ఆయన యొక్క మయ్యత్ తేలిక మా భుజాల మీదకి వచ్చింది. కారణం ఏంటంటే మీతో పాటు ఆయన యొక్క మయ్యత్ని దైవదూతలు మోస్తున్నారని. ఓ ప్రవక్త, మీరే చెప్పారు కదా, మీరే నమాజ్ చదివించారు కదా. ఒక రివాయతులో 40 మంది, మరో రివాయతులో 70 మంది మోమిన్లు, మోహిదులు నీ జనాజాలో ఉంటే సమాధి శిక్షలు మినహాయించబడతాయని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త, మరి మీరే నమాజ్ చదివించారు, ఇంతమంది జనాజాలో ఉన్నారు, మీరెందుకు ఇలా దువా చేశారు అని అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా ఎప్పుడైతే సమాధిలో పెట్టామో, ఖననమైపోయిందో, సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా వారిని ఆ సమాధి ఎలా ఒత్తేసిందంటే ఈ పక్కటి ముక్కలు పట్టు ఇరిగిపోయి ఈ విధంగా 2 గోడలు కలిసేసి తల వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో అలా ఒత్తేసింది. దాన్ని చూసి నేను అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహకు ఫిర్యాదు చేశాను. నా మరణం ఆలకించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సమాధిని విశాలపరిచాడు. అప్పుడు నేను సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్ అన్నాను. మరి అలాంటి
తక్వాపరులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సహబాలకే అలాంటి పరిస్థితి ఎదురైతే నీ జీవితంలో నమాజు లేదు, నీ జీవితంలో హలాల్ లేదు, నీకు సినిమాల పిచ్చి, రాజకీయాల పిచ్చి, డబ్బు పిచ్చి, పాపాల పిచ్చి, ఇరుగు పొరుగుళ్ళ ముచ్చట్ల పిచ్చి, ఎవరెవరి గురించో ఏదో చాడీలు చెప్పే పిచ్చి, అనేక రకాలైనటువంటి పుకార్లు వ్యాపింపజేసే పిచ్చి, సమాధి బాతుల నుండి నువ్వు రక్షించబడతావా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా.